ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రోజ్గారీ మేళా, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. కాపులపాడ బయోమైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించిన స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్. అధికారులకు పలు సూచనలు జారీ చేసిన కోమారెడ్డి పట్టాభిరామ్. ఈ నెల 14న ఐపీఎల్ క్రీడాకారుల ఎంపిక, గ్రామీణ క్రీడాకారులకే తొలి ప్రాధాన్యతలని ప్రకటించిన చైర్మన్ రావు వెంకట సుజయ్ కృష్ణ. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖలో రోజ్గార్ మేళాలో 52 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. సాగర్ మాలా కన్వెన్షన్ సెంటర్లో రోజ్గార్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వాల్తే డివిజన్ డిఆర్ఎం లలిత్ బెహ్రా, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు అంటూ కొనియాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు. ప్రపంచంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని తెలిపారు. Sri Sanjit Mehta, pointsman of మీరందరినీ కూడా చూసి వాళ్ళందరూ గర్వపడుతున్నారు. ఎస్, మా ఊరి నుంచి ఒక అతనికి ఈ రోజు ఈ సంస్థలో ఉద్యోగం వచ్చిందని. బట్ ద వే యూ హ్యావ్ టు మూవ్ యువర్ సెల్ఫ్ ఫార్వర్డ్ ఇన్ ది ఫ్యూచర్ ఇస్ దట్ యూ హ్యావ్ టు బికమ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ అప్ టు యూ. మిమ్మల్ని చూసి చాలా మంది ఈ రోజు నేర్చుకోవాలి, వాళ్ళ జర్నీ ఎలా ఉండింది, వాళ్ళు ఈ స్థాయి వరకు ఎలా వచ్చారని ఎంతో మంది మీ పట్ల చాలా ఫోకస్డ్ అప్రోచ్తో మిమ్మల్ని అందరినీ కూడా చూస్తున్నారు. వాళ్ళని మీ స్థాయి వరకు తెచ్చే విధంగా మీరందరూ కూడా వాళ్ళని ఇన్స్పైర్ చేయండి. మీరు కూడా కనెక్ట్ అవ్వండి 10 మందితో. మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి యూత్తో కనెక్ట్ అవ్వండి. ఏ రకంగా మీరు ఒక డిసిప్లిన్డ్ అప్రోచ్తో మీరు ఈ స్థాయి వరకు వచ్చారో వాళ్ళను కూడా మోటివేట్ చేసి వాళ్ళు కూడా ఆ పొజిషన్స్లో రావడానికి ఎంకరేజ్ మీరు అందరూ కూడా చేయండి. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ రోజ్గార్ మేళా ఈరోజు సుమారు 16th ఎడిషన్. 2022లో కోవిడ్ తర్వాత ప్రధానమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది ముందు కూడా జరిగి there were appointment letters given before also, but there was no collective energy that was building up across the country. That was where our honorable Prime Minister has thought that if the country has to strongly move forward, we have to connect the youth of this country. We have to connect the workforce of this country to a common goal. అప్పుడు 2022లో ప్రధానమంత్రి గారు మిమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేయడానికి, కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా పనిచేయడానికి వస్తున్నటువంటి వారందరికీ కూడా ఒక మోటివేషన్ వాళ్ళందరికీ కూడా అందించడానికి 22లో మొదలుపెట్టినటువంటి రోజ్గార్ మేళా కొన్ని లక్షల మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఈరోజు 16th ఎడిషన్కి చేరుకున్నాం. ఏపీ స్టేట్ అండర్ 15 గర్ల్స్ చెస్ ఛాంపియన్షిప్ 2025 కార్యక్రమాన్ని ఈ నెల 15, 13 తేదీలో బీవీకే కాలేజీ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు టోర్నమెంట్ డైరెక్టర్ ఎన్ ఉమా మహేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ చిన్నారులో ఉండే ప్రతిభను బయటకు తీసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 60,000 రూపాయల క్యాష్ ప్రైజ్ను విజేతలకు అందజేయనున్నట్లుగా తెలిపారు. చెస్ ఛాంపియన్షిప్లో మొదటి రోజు 4 రౌండ్లు పూర్తవుతాయని, రెండో రోజు 13వ తేదీన మిగిలిన 3 రౌండ్లు పూర్తవుతాయని వెల్లడించారు. విజేతలకు ఆదివారం బహుమతుల ప్రదానోత్సవం జరుగుతోందని తెలిపారు. ఇప్పుడు అండర్ 15 బాయ్స్ అండ్ అండర్ 15 గర్ల్స్ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ జరుగుతున్నాయి. మొత్తం 26 జిల్లాల నుంచి కూడా క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. బాలుర విభాగంలో 206 మంది దాకా, అలాగే బాలికల విభాగంలో 100 మంది దాకా. ఎన్ని రౌండ్లు? 8 రౌండ్లు. స్విస్ లీగ్ విధానంలో 8 రౌండ్లు జరుగుతాయి. ఇవి 8 రౌండ్స్
7 రౌండ్స్. స్విస్లీ విధానంలో 7 రౌండ్స్ జరుగుతాయి. ఇందులో బాయ్స్లో గెలిచినటువంటి వాళ్ళు 4, గర్ల్స్లో గెలిచినటువంటి వాళ్ళు 4 ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంట్ చేస్తారు నేషనల్ అండర్ 15 బాయ్స్ అండ్ గర్ల్స్లో. ఈ బీబీకే కాలేజ్ వారి సాయంతో, వారి సౌజన్యంతో మనకి మంచి వెన్యూ ఇచ్చారు చేయడానికి. ఈ 300 మంది పేరెంట్స్, అకామిడేషన్స్, క్యాండిడ్ చెస్ అకాడమీ, ఆదిత్య చెస్ అకాడమీ వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. మిస్టర్ ఉమామహేశ్వరరావు అండ్ మిస్టర్ రామకృష్ణ. వీళ్ళిద్దరూ కాకుండా విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి సెక్రటరీ శ్రీ మణికంఠరావు గారు అండ్ బాబురావు గారు ప్రెసిడెంట్ గారు, మన వివిధ జిల్లాలకు మన సెక్రటరీ జగదీష్ కుమార్ గారు, ఆంధ్ర చెస్ అసోసియేషన్, వివిధ జిల్లాలకు చెందినటువంటి ఎంవి రావు గారు వైస్ ప్రెసిడెంట్, అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి కూడా పార్టిసిపేషన్ చేయడం జరుగుతున్నది. ఈ ముఖ్యంగా టాప్ సీడ్ బాలర్ విభాగంలో 2004 రేటింగ్తో కొల్ల భవన్ అన్నటువంటి అబ్బాయి ఆడుతున్నాడు. భారతీయ విద్యా కేంద్రము చదువులతో పాటు, విలువలతో కూడిన విద్యతో పాటు క్రీడా రంగానికి ఎప్పుడూ ప్రధాన పాత్ర ఇస్తుంది. సో మా ద్వారా చాలా మందిని క్రీడా రంగంలో విద్యార్థులను తయారు చేస్తాము. చెస్ అనేది ఇట్స్ వెరీ ఇంటలెక్చువల్, ఇది వెరీ ఎక్స్క్లూసివ్ అనమాట. ఈ ఎక్స్క్లూసివ్ గేమ్ని ఎంటర్టైన్ చేస్తే చాలా మంది విద్యార్థులకి మంచి జరుగుతున్న ఆలోచనతో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. భారతీయ విద్యా కేంద్రం ఎప్పుడైనా సరే క్రీడా రంగాన్ని ప్రోత్సహించడానికి ఎప్పుడైనా ముందంజ ఉంటుంది. అసలు మా దగ్గర చదువుకున్న విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగంలో అనేక విజయాలు సాధించి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సంపాదించి ఈరోజు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. అందువల్ల ఆ క్రీడలకు ఉన్న ప్రాధాన్యత ఏంటో మాకు తెలుసు. కాబట్టి వీలైనే కాదు, ఈ చెస్ అకాడమీని కాదు, ఎవరైనా సరే క్రీడా రంగంకి సంబంధించి ఎవరు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము ఎప్పుడు కూడా ముందంజలో వాళ్ళకి సహకారం చేయడానికి ఉంటాము. మా దగ్గర చదువుతున్న విద్యార్థులకు కూడా ఈవెన్ వాళ్ళు ముఖ్యంగా ఈ రాష్ట్ర స్థాయిలో ఇలాంటి టోర్నమెంట్ జరుగుతున్నందుకు, ఇలాంటి టోర్నమెంట్ చేసే అవకాశాన్ని క్యాండిడేట్స్ చెస్ అకాడమీ అలానే ఆదిత్య చెస్ అకాడమీకి ప్రొవైడ్ చేసినందుకు ముఖ్యంగా ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలానే ఇంత పెద్ద టోర్నమెంట్ని ఇలాంటి మంచి ఒక సిటీ సెంటర్లో ఒక అందరికీ అనుకూలంగా ఉండే, ఒక వేరే వివిధ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే ప్లేస్లో మాకు ఈ వెన్యూని ప్రొవైడ్ చేసినందుకు బీవీకే విద్యా సంస్థల వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ, వాటి కార్యకలాపాలు, పనితీరు, అకౌంట్ల ఆడిటింగ్ పైన పరిశీలనకు గాను ఉభయ సభల సభ్యులతో ఏర్పాటైన లెజిస్లేచర్ కమిటీ జిల్లా పర్యటన నేటితో ముగిసింది. ఆమదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఈ కమిటీ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమైంది. చైర్మన్ కూన రవికుమార్తో పాటు కమిటీలో సభ్యులుగా ఉన్న శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, కాంట్రాక్టర్ ఐజాక్ బాషా, శాసనసభ్యులు నడికుదిటి ఈశ్వర్రావు, ఆర్వీఎస్కేకే రంగారావు, బేబీ నాయన, గిడ్డి సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొని పలు ప్రభుత్వ సంస్థల పనితీరుపై అధికారులతో చర్చించి ఆయా సంస్థల నిర్వహణకు సంబంధించి వార్షిక నివేదికలు, అకౌంట్ల ఆడిట్, పనితీరుకు సంబంధించిన పలు అంశాలని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పేదరికం తొలగించాలనే లక్ష్యంతో P4 పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సాంఘిక సంక్షేమం, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమం, సచివాలయ, గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరేంజనే స్వామి అన్నారు. శుక్రవారం ఆయన P4 స్వర్ణాంధ్ర విజన్ 2047 పైన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కలెక్టరేట్లో నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లోని జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 73,452 బంగారు కుటుంబాన్ని గుర్తించామని, వారందరినీ మార్గదర్శులకు అధికార యంత్రాంగం మాఫింగ్ చేస్తుందని అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన 20% కుటుంబాలను ఆర్థికంగా, విద్యాపరంగా, వ్యక్తిగతంగా స్థిరపడిన వారు దత్తత తీసుకునే విధంగా చేస్తామని చెప్పారు. బంగారు కుటుంబాల ఎంపిక కోసం ఇంకా సర్వే జరుగుతుందని, అధికార యంత్రాంగం యాప్ ద్వారా విశ్లేషణ చేస్తున్నామని, 4 స్టెప్ ప్రక్రియ ద్వారా బంగారు కుటుంబాన్ని గుర్తిస్తామని తెలిపారు. దాదాపు 12,000 మంది సంపన్నులను, పారిశ్రామికవేత్తలను, విద్యావేత్తలను మార్గదర్శులుగా గుర్తించామని చెప్పారు. విశాఖ నగరంలో ఒక సంకల్పంగా దీన్ని చేస్తుంది అనేది కూడా ప్రపంచ గుర్తింపు పొందినందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధిని, మీడియాని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి సింహాచలం గిరి ప్రదక్షిణ, ఇక్కడ కూడా అనుకున్న దానికి రెట్టింపు సంఖ్యలో ప్రజలు గిరి ప్రదక్షిణలో పాల్గొనటం,
ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికారులు ప్రజాప్రతినిధులు సహకరించారు. ముఖ్యంగా ఇందాక మా శాసనసభ్యులు చెప్తున్నారు, ప్రజలు స్వచ్ఛందంగా దాతృత్వాన్ని చాటుకున్నారు. వాళ్ళకి ఎవరికైనా బాగలేకపోతే ట్యాబ్లెట్స్, అదేవిధంగా వాళ్ళకి ఆయింట్మెంట్స్తో పాటు స్థానికంగా ఫుడ్ చిన్న చిన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏదంటే అది టిఫిన్స్ కూడా చేసి అన్ని కంటిన్యూస్గా చేస్తున్నారు. వాళ్ళకి అది చూసి ప్రజలు కొంచెం ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి విశాఖ ప్రజల యొక్క దాతృత్వాన్ని, ఆకలి తీర్చే తత్వాన్ని కూడా కొనియాడారు. వీటన్నిటికీ కూడా నేను జిల్లా యంత్రాంగాన్ని, నగరపాలక సంస్థ ఉద్యోగుల్ని, ప్రజాప్రతినిధి మీడియాను కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ, ప్రభుత్వం సర్వే ద్వారా 73,452 కుటుంబాలను గుర్తించారండి. మేము జిల్లా యాజమాన్యం ఒక యాప్ ద్వారా పూర్తి స్థాయిలో వీటిని కూడా విశ్లేషణ చేస్తున్నారు. ఈ సంఖ్యలో ఇంకా పెరిగినా మనం దాన్ని యాడ్ చేసుకుంటే కొంత క్రైటీరియా తీసుకున్నారు, సెలక్షన్ ఆఫ్ క్రైటీరియా. ఒక 4 స్టెప్స్ క్రైటీరియా ప్రకారం ఐడెంటిఫై చేశారు. వీరిలో ఏమైనా పొరపాటున అవసరం లేని వాళ్ళు ఉండొచ్చు, లేదు ఇంకా ఈ సంఖ్య పెరగచ్చు అనేటువంటిది కూడా చర్యలు తీసుకుంటాం. ఒకటి, మా ప్రభుత్వం ఎక్కడ కూడా పారిపోవట్ల. ఒక ఉదాహరణ తీసుకుంటే తల్లికి వందన కార్యక్రమం, చాలామంది విమర్శలు మాట్లాడారు, ఇంకా ఇవ్వలేదు ఏంటి, మేము ఎంతమందికి ఇచ్చామని అన్నారు. ఈరోజు మేము కొన్ని గ్రామాల్లో మేము వెళ్తున్నాం. మన ఈరోజు సుపరిపాలనలో తొలినాడు కింద మాకు శాసనసభ్యులు వెళ్తున్నారు. ఒక్కొక్క ఇంట్లో 4గురికి అమౌంట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 5గురికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 39,000, 52,000, 65,000 కూడా ఇచ్చిన వాళ్ళు. ఎవరైతే విమర్శించారో వాళ్ళే నోరు మూసుకునే విధంగా ఇది చేసేది జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ విధంగా నేనేంటంటే దివ్యాంగుల శాఖలను, సీనియర్ సిటిజన్ శాఖ నా దగ్గర ఉంది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉత్తరాఖండ్లో జరిగిన కాన్ఫరెన్స్ నేను అటెండ్ అయినప్పుడు 4,000 రూపాయలు, అదేవిధంగా దివ్యాంగులకి 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నట్టు ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని. ఆ మన చుట్టుపక్కల ఉన్న ఆ రోజు ఆ కాన్ఫరెన్స్ కంటే దేశాల్లో, మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా పెన్షన్ ఇస్తున్నాం. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా 2వ మహాసభను జగదాంబ సిఐటియు పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభలో జిల్లాలోని అన్ని యూపీహెచ్సీ సెల్ నుండి ఎన్నికైన నాయకులు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు గాను అందరూ ఏకతాటిపై పోరాడాలంటూ పిలుపునిచ్చారు. కనీస వేతనాలు, సమయపాలన అమలు చేయాలంటూ సూచించారు. ఆశా వర్కర్స్ని పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. దాని ప్రకారం ఆశా వర్కర్లకి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని కోరుతున్నాం. ప్రభుత్వంతో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్, సిఐటియు అనుబంధ సంఘం రాష్ట్ర నాయకత్వంతో జరిగినటువంటి చర్చలలో సెలవులు ఇస్తామని, మట్టి ఖర్చులు ఇస్తామని, గ్రాట్యుటీ, అలాగే వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ లీవు, వయోపరిమితి పెంచుతామని ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పంద జీవోలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆశా వర్కర్లకి సంబంధం లేనటువంటి అనేక రకాలైన పనులు ప్రభుత్వం చేపిస్తూ ఉంది. ఈ అదనపు పనుల్ని ఆపాలి. 3 నెలలకు ఒకసారి జాయింట్ మీటింగ్ పెట్టాలి. ఆశా వర్కర్లకి సంబంధం లేనటువంటి పనులు వెంటనే ఆపాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు వేతనం ఇస్తూ ఉంది, కానీ 10,000 రకాల పనులు చేపిస్తూ ఉంది. ఇస్తున్నటువంటి వేతనానికి, చేస్తున్నటువంటి పనికి ఎలాంటి సంబంధం లేకుండా ఉంది. ఇస్తున్న 10,000 రూపాయల్లో నెలలో 3-4 వేల రూపాయలు ఇతర ఖర్చులకే ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితి. ఏఎన్సీలకి, పిఎస్సీలకి వెళ్ళడానికి, ఆసుపత్రులకు వెళ్ళడానికి సొంత డబ్బులు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. రికార్డులు పెట్టమని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. రికార్డులు పెట్టి వాటికి డబ్బులు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. సెల్ ఫోన్లు ఇచ్చి 4 ఏళ్ళు అవుతా ఉంది. ఆ సెల్ ఫోన్లు కూడా సక్రమంగా పనిచేయట్లేదు. కొత్త సెల్ ఫోన్లు ఇవ్వాలని కోరుతున్నాం.
పిహెచ్సిలకు వెళ్ళినటువంటి ప్రతి సందర్భంలోనూ టీఏడిఏలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఆశాల నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని కోరుతా ఉన్నాం. పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా ఆశా వర్కర్ల రిక్రూట్మెంట్ జరగాలి. ఏఎన్ఎంలకు పోస్టుల భర్తీ సందర్భంగా ఆశా వర్కర్లకి ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని కోరుతా ఉన్నాం. ఆశా వర్కర్లకు కూడా దశల వారీగా ఏఎన్ఎం శిక్షణ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కోమారెడ్డి పట్టాభిరామ్ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారితో కలిసి కాపులపాడులోని జిగ్మా సంస్థ నిర్వహిస్తున్న బయోమైనింగ్ ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. అనంతరం జిందాల్ వెస్ట్ 2 ఎనర్జీ ప్లాంట్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నగరంలో స్వచ్ఛంద కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు గాను ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంటూ పిలుపునిచ్చారు. జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించామని, నగర పరిశుభ్రతకు అనుకూలించి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిపారు. ఇప్పుడు మీరు లైనింగ్ వేయడానికి అవకాశం ఉన్న ఏరియా ఉందా? ఇంకా ప్రాపర్ లైనింగ్ ఇది వచ్చి 40 ఉన్నది. ఇంకా 25 years యూస్ కూడా ఈవెన్ స్మాల్ పోర్షన్ మరి నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ కి సంబంధించి నిన్న ఫలితాలు విడుదల చేయడం జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించి 5 కార్పొరేషన్స్, యుఎల్బీస్ మరి ఈ అవార్డ్స్ లో, స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ లో వివిధ కేటగిరీల్లో స్థానం సంపాదించుకోవడం అనేది నిజంగా కూడా గర్వకారణం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటం, స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా ప్రకటించి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మరి గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ అభియానికి ఒక రకంగా మరొక బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు నాయుడు గారు మారిపోయి ఈ ఉద్యమానికి ఆయనే సారథ్యం వహిస్తున్నారు. దాని యొక్క ఫలితాలు మనకి ఇప్పుడిప్పుడే కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా జీవీఎంసీ విశాఖపట్నం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ లో మినిస్టీరియల్ అవార్డ్, స్పెషల్ కేటగిరీ అవార్డ్ ని దక్కించుకోవడం అనేది నిజంగా అభినందనీయం. మరి అవార్డు సాధించడంలో పాత్ర పోషించినటువంటి జీవీఎంసీ అధికారుల బృందం మొత్తానికి, గౌరవ కమిషనర్ గారికి. రైతులను కించపరిచేలా ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని శాసనసభ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అవకాశం ఉంది కదా అని కూటమి నేతలు అన్ని దోచేస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. డ్రగ్స్ లోని విశాఖను ఇంటర్నేషనల్ సిటీ చేశారు అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ మేరకు విశాఖలో మీడియాతో మాట్లాడారు. కూటమి ఏడాది పాలన అస్తవ్యస్తంగా ఉందని ఆరోపించారు. ఏ వర్గం సంతృప్తిగా లేదని అన్నారు. రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టం ఆవిరైపోతుందని అన్నారు. రైతులకు ప్రభుత్వ సాయం అందటం లేదని, రైతులను కించపరిచేలా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు అంటూ విమర్శించారు. మామిడి రైతుల రూపంలో లబ్ధి పొందింది టీడీపీ వాళ్లేనని, మిర్చి, పొగాకు, ఆక్వా ఏ రంగం తీసుకున్నా ఇదే పరిస్థితి అంటూ ధ్వజమెత్తారు. అందుకే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీ ద్వారా నా తాలూకా అభిప్రాయాన్ని, నా బాధని, నాకు జరుగుతున్న వాటిని చూసి నేను ఉండలేక ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీతో షేర్ చేసుకుంటాను, ప్రధానంగా తెలియజేస్తాను. ఇవాళ ఈ పరిపాలన విధానాన్ని చూసి మీరే చెప్తున్నారు, మీ నోటితోనే చెప్తున్నారు దోపిడీ జరుగుతుందని. మరి ఎందుకు నాయకత్వం వహిస్తున్న మన ఆది నాయకత్వం ఎందుకు దాన్ని అడ్డుకట్టేయలేకపోతుంది? దోపిడీ అరికట్టలేకపోతున్నారు? ఎందుకు అరాచకంగా నాపలేకపోతున్నారు? దగ్గర అద్దోపిడి ఒక పక్క వచ్చి ఎక్కడ ఖాళీ జాగాలు కనిపిస్తే వాటి కబ్జాలు వెనక ముందు చూస్తారు తప్ప పని కోసం ఆలోచించట్లేదు. ఇలాంటి పరిపాలన ఓ సంవత్సర కాలంలోనే కొన్ని ఏదో ఐసు జరిగాని అన్న సంవత్సరంలోనే
మా వాగ్దానం మేము ఇస్తున్నాం, మేము గ్యారంటీ, భవిష్యత్ గ్యారంటీ. ఏంటి భవిష్యత్ గ్యారంటీ కాదు, భవిష్యత్తు మోసపోయాడు ఆంధ్ర రాష్ట్రం ఉన్న ప్రధానికం. మీ మాయ మాటలకి, మోసం మాటలకి, మీ కూటమిలో మీ పెద్ద ఇచ్చిన మాటలు విని మోసపోయారు. మనుమద కార్పొరేట్ పాసిజానికి వ్యతిరేకంగా ప్రజాదళిత పౌర సంఘాలు సమరశీల పోరాటాలు చేయాలని కారంచేడు ఉద్యమ సామాజికకర్త భగత్ సింగ్ పిలుపునిచ్చారు. కారంచేడు దళిత అమరవీరుల 40వ వర్ధంతి సభ సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. సభలో ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ 1985 జూలై 17న దళితుల నెత్తురు ఏరులై పారిందని, ఒక పథకం ప్రకారం చుట్టుప్రక్కల గ్రామాల కమ్మ భూస్వామ్య వర్గం అధికార మతంతో జరిపిన దాడిలో 6 దళితులు అసువులు బాసారని తెలిపారు. ఐక్యంగా సాగిన పోరాటం ఆనాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కి ఏదైతే ఉందో దాని యొక్క పుట్టుకకి కారణం కారంచేడు ఘటన. ఒక దళిత విప్లవ శక్తుల యొక్క ఐక్యతకి నాంది పలికింది, మహోన్నత మానవుని పరిచయం చేసింది, ఐక్య ఉద్యమాల యొక్క శక్తిని తెలియజేసింది. తద్వారా ఈరోజు పీడిత కులాలందరూ కూడా కలిసి ఒక శక్తివంతంగా పోరాటం చేయాలని చెప్పేసి ఆనాడు ఈరోజు కారంచేడును ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎవరైతే పీడిస్తున్నారో వాళ్ళు, మీ అందరికీ కూడా కారంచేడులో దళితులకు పట్టిన గట్టే పడుతుంది. మీరు హక్కుల గురించి మాట్లాడితే, లేకపోతే సమానత్వం గురించి మాట్లాడితే, వీటన్నిటి గురించి కూడా కదా అన్నాడు. కనీసం తాగడానికి నీళ్ళ గురించి మాట్లాడినా, కనీస పార్టీ మానవ హక్కుల గురించి మాట్లాడినా కానీ ఆ నర మీద మళ్ళీ సృష్టించబడింది. నరికి వేటలతో వెంటాడి చంపిన పరిస్థితి ఉన్నది. ఆ విధంగా మీరు మా చెప్పు చేతలో మా కనుసనలో ఉండాలి తప్ప హక్కుల కోసం మీరు మాట్లాడటానికి వీలేదని చెప్పిన దానికి వ్యతిరేకంగా మేము మనుషులమే, మాకు మానవ హక్కులు ఉన్నాయి. కాబట్టి ఈ మానవ హక్కులని సమర్థించిన దేశం మొత్తం ఉన్న మానవతావాదులందరూ కూడా అద్భుతమైన సంఘీభావన ప్రకటించి వాళ్ళందరూ కూడా అండగా నిలబడటం జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగి 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 సంవత్సరాలుగా జరిగిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పుట్టుకు కారణం, దాని తర్వాత సంబంధించి దాని ఆచరణలో ఇలాంటి చట్టాలన్నీ కూడా ఆచరణలో కావాల్సిన యంత్రాంగం ఏర్పాటు చేయకుండానే విఫలమయ్యాయని చెప్పేసి ప్రభుత్వం ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుతూ వాటన్నింటినీ కూడా అమలు చేయడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. ఇలా పోరాడి సాధించుకున్న హక్కులని రక్షించుకునేందుకు కూడా ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాటి పరిరక్షణ కోసం, రేపు భవిష్యత్తు కార్యక్రమాలు నిర్ణయించుకోవడం కోసం, గతాన్ని సమీక్షించుకోవడం కోసం, వర్తమానం విశ్లేషించుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని 40 ఏళ్ల ఈరోజు ఏదైతే పోరాట చరిత్ర ఉన్నదో కారంచేడు జరిగిన 40 ఏళ్ళైన సందర్భంగా కారంచేడు, చుండూరు అమరవీరులను స్మరించుకుంటూ పీడిత వర్గాలందరికీ కూడా ఈరోజు పిలుపునిస్తూ ప్రజా సంఘాలు కూడా ఈరోజు అణగారిన కులాల, అణగారిన వర్గాల, మహిళల, మైనారిటీల, ఆదివాసీల హక్కుల కోసం మనందరం కూడా కలిసి సంఘటితంగా పోరాడాలని మనువాద కార్పొరేట్ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఐక్యం కావాల్సిన ఆవశ్యకత మరింతగా ఉందని చెప్పి కారంచేడు అమరవీరుల స్వస్మరణ దినంగా అందరూ కూడా ప్రతిభూనాలు తెలియజేశారు. అక్కడి నుంచి మన భావజాల సమీప సంఘాలతో మాట్లాడటం కోసం ఈరోజు కారంచేడు సంఘటన జరిగి 40 ఏళ్ళు గడిచిన ఈ క్రమంలో మళ్ళీ మనమంతా సంఘటన పూర్వాపరాలు. యూనిటీ ఫౌండేషన్ రోడ్ అండ్ రియాలిటీ ఆధ్వర్యంలో స్త్రీ శక్తి, రూట్ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ కోసం దేశంలోని యూనిటీ యాత్రలను అలాగే సేవలను వంశీ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నామని లక్ష్మీప్రసాద్ తెలిపారు. నగేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫేజ్ 1లో హైదరాబాద్ నుంచి లడక్ వరకు యూనిటీ యాత్ర కొనసాగిందని, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కర్ణాటక వరకు యాత్ర కొనసాగుతుందని అన్నారు. అలాగే భారత్ పాఠశాల అనే లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రతి భారతీయునికి నైపుణ్యాన్ని అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా యూనిటీ ఫౌండేషన్, ప్రైమావెల్ టెక్నాలజీస్, యాక్సెల్ ఎస్థెటిక్స్ కలిసి సింహాచల గిరి ప్రదక్షిణలో సుమారు 50,000 మంది భక్తులకు బిస్కెట్లు, ఓఆర్ఎస్ మందులు మరియు ప్రసాదం, మంచినీరు అందించారని, ఈ మంచి కార్యక్రమాల్లోని మా వీరు మామాస్ బ్రాండ్ భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరమని, ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో చేయాలని వీరు మామ అన్నారు. And Unity Foundation, Unity Drive is actually sponsored by so many people. Basically, it is powered by people and driven by a purpose. The purpose of serving people, right? So, in many ways, why Giri Pradakshina is because like lakhs and lakhs of people come and take a complete round around the whole hill with 32 kilometers, round trip, which is really not an easy job.
Okay, so we were here thinking about it to support the people who were here, and I think we were able to touch the lives of around 50,000 to 1 lakh people by helping them with water and ORS and medications, move, spray for the leg pains and all that. So we are extremely happy and glad. And the third one is cyber safety and awareness. Okay, these are the most important, very powerful things which is actually required right now. The Unity Foundation is also associated with a lot of techie people, and so we were able to launch a product called Bharat Pathshala app. So this is one very important thing for the whole of nation. So why? Because using this app, Bharat Pathshala app, people can download the app, register themselves for free of cost. This is absolutely an NGO and doing a service to the mankind of India mostly. And so the Bharat Pathshala, and this Bharat Pathshala app will help develop skills for the people. This is a skill development based app, okay, where people can learn things from the app and cultivate that skill and work about themselves to becoming or empowering them. The whole country will move ahead towards the major bigger success. భారత్ పాఠశాల అనే ఒక యాప్ని క్రియేట్ చేసి ఇప్పుడు మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అని మనం చూస్తూ ఉన్నాం. చాలా కోర్సెస్ నేర్చుకోవడానికి డబ్బులు పెట్టి మనం నేర్చుకుంటున్నాం. బట్ ఈ భారత్ పాఠశాలలో ఆ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా, అంటే మనం ట్రైనింగ్ ఎట్లా అవ్వాలి, ఏమైనా నేర్చుకోవాలన్నా లేకపోతే ఏమైనా కొత్త కోర్సులు చేయాలన్నా ఉపయోగపడుతుంది. ఈ కాన్సెప్ట్లోనే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన విరుమమ్మ అండ్ నేను ఇంకొంతమంది మన మిత్రులు కూడా యూనిటీ ఫౌండేషన్కి 100% మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నగరంలో ఆర్కే బీచ్ రోడ్లోని 3K, 5K, 10K రన్ నిర్వహిస్తున్నట్లుగా ట్రస్టీ సీఈఓ కె రాజేంద్ర కుమార్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు గాను దస్పల్ల హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తలసేమియా బాధితులకు మద్దతు తెలిపే గొప్ప లక్ష్యంతో ఈ రన్ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు వారి జన్మతహా వచ్చే జన్యుపరమైన వ్యాధి వల్ల వారిలో రక్తం తయారు కాదని చెప్పారు. వారికి ప్రతి 21 రోజులకు ఓసారి తప్పనిసరిగా రక్తం ఎక్కించి వారిని బ్రతికించుకోవాలని అన్నారు. దీనికి బోన్ మారో మార్పిడి చేస్తే బాగుంటుందని అన్నారు. అయితే దీనికి 25 లక్షల వరకు ఖర్చు అవుతుందని అన్నారు. బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, వైజాగ్ లో ఉంది, హైదరాబాద్ లో ఉన్నాయి, తిరుపతిలో. దెన్ ఈ మధ్య ఫిబ్రవరి 15 నాడు రైజింగ్ డే, ఫౌండేషన్ డే నాడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ మేము ఆర్గనైజ్ చేశాం ట్రస్ట్ ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేయడానికి. దానికి ముఖ్య అతిథిగా శ్రీ తమన్ గారు వచ్చారు, ముఖ్యమంత్రి, అదేవిధంగా ట్రస్టీ ఫార్మర్ ట్రస్టీగా నారా లోకేష్ గారు వచ్చారు, అండ్ సీఎం మన యొక్క పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అదే మీటింగ్లో అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఎన్టీఆర్ ట్రస్ట్ చేపట్టే వెంటనే అక్కడి నుంచి ఆయన తలసీమియా కోసం 50 లక్షల రూపాయలు విరాళంగా అనౌన్స్ చేశారు. తర్వాత ఆయన ఒక చెక్ కూడా 50 లక్షల రూపాయలకి చెక్ కూడా మా కేర్ సెంటర్ కూడా ఆయన పేరు మీద మేము ఓపెన్ చేయడం జరిగింది విజయవాడలో. హైదరాబాద్ విన్నారు మీరు. ఒక 2 నిమిషాలు దీని గురించి చెప్తాను నేను. ఇగానే అది సమస్య తీరదు. ఒక వ్యక్తి, ఇది జెనెటిక్ డిజార్డర్ కాబట్టి పుట్టుకతో సంక్రమించిన వ్యాధి, ఇది మధ్యలో రాదు. ఇది ఎవరైతే తలసీమియాతో పుడతారో వాళ్ళకి 5-6 నెలల్లోనే తెలిసిపోతుంది వీళ్ళకి తలసీమియా ఉన్నదని. వాళ్ళకి టెస్టింగ్ చేయటం, వాళ్ళు గ్రోత్ సరిగ్గా ఉండదు, అలసిపోతూ ఉంటారు, ఫ్యాటీగా ఉంటుంది. వాళ్ళకి జెనెటిక్ టెస్ట్ చేస్తే ఆ టెస్టులో ఈ తలసీమియా జీన్స్ బయటపడతాయి. మనలో కోట్లలో ఉండొచ్చు తలసీమియా క్యారియర్స్, ఆ జీన్ క్యారియర్స్. గతంలోని నిర్వహించిన ఏపీఎల్ 3 సీజన్ల కంటే
ఏపీఎల్ సీజన్ 4ను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నామంటూ క్రికెట్లో కొత్త టాలెంట్ను ప్రోత్సహించడానికి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఒక చక్కటి వేదికగా నిలుస్తుందని ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, ఏసీఏ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4కి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు గాను ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు శనివారం నగరంలో ఐసీఏ బీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ టీం ఉందో ఆ క్రికెట్ టీము స్టాండర్డ్స్ పెంచేదానికి, అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభావంతులు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లలో పాల్గొనటానికి వాళ్ళకి అవకాశాలు వచ్చే విధంగా, తద్వారా జాతీయ టీంలో స్థానం సంపాదించుకోవటానికి ప్రతి ఒక్కరిని కూడా ఏపీఎల్ ద్వారా షోకేస్ చేయటానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని వాడుకోవటానికి ప్రయత్నిస్తుందనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగు బిగ్గర్గా, బెటర్గా, బోల్డర్గా చేద్దామని నిశ్చయించుకోవటం జరిగింది. ఆ ప్రకారంగానే మరి ఇప్పటిదాకా కూడా ఫ్రాంచైజీస్ని ఇన్వైట్ చేసి ఏపీఎల్లో ఇప్పటికే వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ ప్రకారంగా చాలా మంచి రెస్పాన్స్ రావటం జరిగింది. ముఖ్యంగా గతంలో 6 ఫ్రాంచైజీలతోని ఏపీఎల్ నడిచింది. ఈసారి రెస్పాన్స్ అధికంగా ఉండటం వల్ల ఇంకా పెద్ద ఎత్తున చేద్దామన్న ఆలోచనతో 7 ఫ్రాంచైజీస్కి అది పెంపొందించడం జరిగింది. అదేవిధంగా గతంలో ఏదైతే ఫ్రాంచైజ్ ఫీజు సంవత్సరానికి ఉండేదో 75 లక్షలు మినిమంగా పెట్టుకొని అది సుమారు యావరేజ్న 2 కోట్ల పైగా ఈసారి రావటం జరిగిందంటే సుమారు 3 రెట్లు రావటం జరిగిందనే విషయం తెలియజేస్తున్నాను. వాచింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రోజ్గారీ మేళా, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. కాపులుపాడ బయోమైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించిన స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్, అధికారులకు పలు సూచనలు జారీ చేసిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్. ఈ నెల 14న ఐపీఎల్ క్రీడాకారుల ఎంపిక, గ్రామీణ క్రీడాకారులకే తొలి ప్రాధాన్యతనని ప్రకటించిన చైర్మన్ రావు వెంకట సుజయ్ కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.